టు మై ఛానల్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం కాఫ్ వెబ్ సిరీస్ రివ్యూ చూడబోతున్నాం. ఈ వెబ్ సిరీస్ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఈ వెబ్ సిరీస్ మొత్తం కూడా 8 ఎపిసోడ్స్ అండ్ ఈచ్ ఎపిసోడ్ 40 to 45 minutes ఉంటుంది. అండ్ ఈ మూవీలో మెయిన్ కాస్ట్ అంటే మౌనిక రన్వత్ సంవన్ ఆమె యాక్ట్ చేశారు, మౌనిక అన్న ఆమె. ఈ వెబ్ సిరీస్ ప్లాట్ ఏంటంటే హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తనేమో గోవాలియర్ అంటారు కదా, అక్కడి నుంచి ఢిల్లీకి వస్తారు జాబ్ సర్చ్ కోసం. సో జాబ్ చేస్తుండగా ఒక హాస్టల్లో ఉంటారు, అది కూడా సమ్ గవర్నమెంట్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ లాంటిది, ఏదో పాడుపడిపోయిన బిల్డింగ్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి చాలా ఇష్యూస్ వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ అక్కడ కూడా ఏదో జరుగుతుందని చెప్పి చుట్టుపక్కల ఉన్న ఒక 4-5 మెంబర్స్ అలా ఏదో అంటూ ఉంటారు అనమాట. ఇది ఒకవైపు స్టోరీ చూపిస్తారు అండ్ ఇంకోవైపు ఒక సీరియల్ కిల్లర్ లాంటి ఒక అతన్ని ఇంకోవైపు చూపిస్తుంటారు. సో వీళ్ళందరికీ లింక్ ఏంటి, అసలు ఆ హాస్టల్లో ఏం జరుగుతుంది, హీరోయిన్ ఎందుకు అలా భయపడుతూ ఉంది, అసలు ఇష్యూ సాల్వ్ చేసుకుందా లేదా అన్నదే మిగతా స్టోరీ. సో ఈ వెబ్ సిరీస్లో ఏంటంటే టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉంటాయి. మనకి ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కూడా చాలామంది వస్తుంటారు, వీళ్ళు చూపించడమే జరుగుతుంటుంది. సో ఎస్టాబ్లిష్ అవ్వడానికి అసలు ఏం జరుగుతుంది అనడానికి కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత మిగతాదంతా ఇంకా ఎలిమెంట్స్లోనే వెళ్తుంది అనమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ ఒక ఎపిసోడ్లో ఒకటి రివీల్ చేస్తారు, అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్లో కూడా ఏదో ఒకటి థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్లీ హారర్ ప్లస్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ రెండు కలిపి ఉన్న వెబ్ సిరీస్. ఫస్ట్ 2 వెబ్ సిరీస్లో మనకేం అనిపించదు, ఏముందిలే అన్నట్టు వెళ్ళిపోతుంది. బట్ తర్వాత డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట, చాలా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. నాకైతే ఒక సర్టెన్ 3rd 4th ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఫినిష్ చేసేద్దామా అన్నట్టుంది. డెఫినెట్లీ ఆ లాస్ట్ 3-4 ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో నాకు బాగా అనిపించింది. సిరీస్ని డైరెక్ట్ చేసింది పంకజ్ సింగ్ అండ్ రాసింది రిటర్న్ బై స్మితా సింగ్ అంట. సో ఈయన పంకజ్ అన్న ఆయన ప్రీవియస్గా తుంబాడ్, ఫర్జీ ఈ మూవీస్కి సినిమాటోగ్రఫర్గా వర్క్ చేశారు అండ్ ఆయనకి చాలా అవార్డ్స్ ఉన్నాయి. ఈ మూవీలో నాకు ఫస్ట్ ఇంప్రెసివ్గా అనిపించింది డెఫినెట్లీ సినిమాటోగ్రఫీ, ఎందుకంటే చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది, చాలా బాగుందన్నమాట. ప్రతి సెట్ ప్రతిదీ కూడా చాలా రియలిస్టిక్గా చాలా బాగుంది. నేను అప్పుడే అనుకున్నాను ఇంత బాగా ఎవరు చేశారని, తర్వాత చూస్తే అర్థమయ్యింది డైరెక్టర్ ఒకప్పుడు సినిమాటోగ్రఫర్ అనమాట, అందుకే అంత బాగా వచ్చింది. ఇది అతని డెబ్యూ వెబ్ సిరీస్ అండ్ ఆల్రెడీ చెప్పాను స్టోరీ రిటర్న్ బై ఇంకొక ఆవిడ స్మితా సింగ్. ఆవిడ కూడా చాలా బాగా రాసేదని చెప్పాలి, చాలా గ్రిప్పింగ్గా రాశారు. వెబ్ సిరీస్ అయినప్పటికీ కూడా కొన్ని వెబ్ సిరీస్ ఎలా ఉంటాయంటే ఒక దగ్గర ఎలిమెంట్స్ బాగుంటాయి, ఇంకో దగ్గర బాగోవు, ఒక దగ్గర బాగా స్లో అయిపోయినట్టు ఉంటుంది, నీరసం వచ్చినట్టు ఉంటాయి కొన్ని. నాకు కొన్ని వెబ్ సిరీస్ అయితే మధ్యలో ఆపేసి ఇంక వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. బట్ ఇందులో ఇంట్రెస్టింగ్గా అంతలా రాయడం అన్నదే చాలా గ్రేట్ అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే కూడా మూవీస్ కూడా ఇంత బాగా రాయడమో అంత నీట్గా రాశారు, ఒక్కొక్క పాయింట్ రివీలింగ్ పాయింట్. సో నాకు రైటింగ్, సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ కూడా డెఫినెట్లీ చాలా బాగుంది. దీనికి వెబ్ సిరీస్కి చాలా నీట్ అండ్ క్లాసీగా ఉందని చెప్పాలి. సో నాకైతే ఇవన్నీ కూడా పాజిటివ్స్ అనిపించింది. ఈ వెబ్ సిరీస్ నెగిటివ్స్ అంటే డెఫినెట్లీ వైలెన్స్ ఉంటుంది, వైలెన్స్ అండ్ ఈ బూతులు మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి. సో అది కొంచెం వాచ్ అవుట్ చూసుకొని చూడండి ఇలాంటి వెబ్ సిరీస్ వచ్చినప్పుడు. బట్ హారర్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రం బాగున్నాయి. అండ్ లాస్ట్ 2-3 ఎపిసోడ్స్లో జంప్ స్కేర్ అంటారు కదా, సడన్గా వెళ్ళడం, అలాంటివి కూడా ఉన్నాయి. హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ రెండు మిక్స్ అయ్యి కావాలి అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయొచ్చు. సో నాకు ఆ వైలెన్స్ ఏదైతే కొన్ని ప్లేసుల్లో చూపించారో అది నాకు కొంచెం నెగిటివ్గా అనిపించింది. వెబ్ సిరీస్లో మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన మౌనిక చాలా బాగా చేశారు, చాలా న్యాచురల్గా చేశారు. అండ్ ఆ మేకప్ కానివ్వండి, అంటే ఒక దగ్గర తనకి పొసెస్డ్ కదా, సో ఆ గోస్ట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, అండ్ ఒక దగ్గర అమాయకంగా, అండ్ తనకి జరిగే ట్రామాస్ని ఎలా బయటపడాలని ఒక విధంగా చాలా డిఫరెంట్ యాంగిల్స్లో చాలా బాగా యాక్ట్ చేశారు అనిపించింది. తను ప్రీవియస్గా వెబ్ సిరీసే చేసింది. సో ఈ వెబ్ సిరీస్లో కూడా చాలా మంచి మార్క్ అన్నది తను వదిలిందని నేను అనుకుంటున్నాను. చాలా బాగా చేశారు, యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే వెబ్ సిరీస్ అయితే బాగుంది. ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ కొంచెం స్లోగా అనిపించవచ్చు, బట్ తర్వాత ఇంట్రెస్టింగ్గా మారుతుంది, ప్రతి ఎలిమెంట్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. డెఫినెట్లీ హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ కొంచెం వైలెన్స్, వల్గారిటీ అని అన్ను, బట్ వైలెన్స్ ఉంటుంది. సో అది కొంచెం భయపడే సిచ్యువేషన్స్లో 3
3-4 సీన్స్ అలా వస్తుంటాయి. వాటిలో కొంచెం కేర్ఫుల్గా చూడండి అండ్ డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. టోటల్ 8 ఎపిసోడ్స్ అండ్ ఈచ్ ఎపిసోడ్ 40 to 45 minutes ఉంటుంది. సో 6.5 అవర్స్లో మీరు ఫినిష్ చేసేయచ్చు. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బేస్కే టు బి హానెస్ట్.